సో ఇప్పుడు మనకి ఒక పాత సేయింగ్ ఉందన్నమాట. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని. సో ఒకసారి ఆలోచించేవాడిని, ఎందుకు తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని దేవోభవ అని అన్నానని. సో నాకైతే ఏం తట్టలేదు, బట్ చిన్న ఐడియా అయితే జనరేట్ అయింది. కాసేపు దేవోభవ అనే ఎగ్జాజరేటెడ్ టర్మ్ తీసేస్తే తల్లి, తండ్రి, గురువు, అతిథి అని ఉన్నాయి. మీరు ఏంటి నాలుగిటి యొక్క అర్థం ఏంటని ఆలోచిస్తుంటే ఒక చిన్న ఆలోచన తట్టింది. సో తల్లి, తండ్రి మనము చిన్నప్పటి నుంచి పెరిగే ప్రాసెస్లో వాళ్ళు మనకి చాలా అటాచ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి మన క్యారెక్టరు, కొంత సైకాలజీ, ద సెన్స్ ఆఫ్ సెల్ఫ్ అనేది వాళ్ళ వల్ల చాలా ఫామ్ అవుతుంది. సో మన సైకలాజికల్ డెవలప్మెంట్లో వాళ్ళు చాలా వరకు ఎక్కువ భాగాన్నే కలిగి ఉంటారు. ఆ తర్వాత అతిథి అనేది చెప్పారు. అతిథికి తల్లి, తండ్రికి మధ్యలో గురువు ఉంటాడనేది ఆ లైన్లో సీక్వెన్స్లో ఉంది. మన అతిథి దేవోభవ అంటే ఇంటికి ఎవరైనా అతిథిగా వస్తే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి చక్కగా చూసుకోవాలనేది దాని అర్థం. సో అసలు ఎవరింటికైనా అతిథి ఎలాంటి సందర్భాల్లో వస్తాడంటే ఆ ఇంట్లో ఫ్యామిలీలో ఉండే యజమాని బాగా పనిచేస్తున్నప్పుడు, కొద్దిగా ఎదుటి వ్యక్తిని, తన కుటుంబాన్ని కాకుండా ఎదుటి వ్యక్తిని పోషించగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంటికి అతిథులు వచ్చినా ఆతిథ్యాన్ని ఇవ్వగలిగే కెపాసిటీలో ఉంటారనమాట. సో తన కుటుంబాన్ని కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా వన్ డే ఆతిథ్యం ఇవ్వగలగాలి అంటే తనకి అపారమైన ఏదో ఒక భూమి మీద మంచి పని చేస్తూ అన్న ఉండాలి, లేదంటే ఒక సంపద కలిగి ఉన్న పని అయినా చేస్తూ ఉండాలి. సో అట్లాంటి పని నేర్చుకోవాలి అంటే తనంతట తను నేర్చుకోలేదు. ఖచ్చితంగా గురువు సహాయం లేనిదే ప్రపంచంలో ఏ జ్ఞానం రాదు. సో వీటన్నిటికీ మూలం నాకు తెలిసి గురువే అని నేను నమ్ముతానమాట. తల్లిదండ్రులు పెంచిన దాన్ని మనము కంప్లీట్ చేయాలి అంటే లైఫ్ని, ఖచ్చితంగా గురువు అనేవాడు ఉండాలి. ఆ గురువు అనేవాడు స్కూల్లో టీచర్ అవ్వచ్చు, బయట ఎవరో వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అది మన నిస్సహాయత, ఆ టైంలో సీక్ చేయాలనే నాలెడ్జ్ని బేసే ఉంటుంది. సో అట్లాగా మీరు గురువునే వెతకాలి. గురువు వచ్చి వాళ్ళ శిష్యుని వెతుక్కోండి. నువ్వు శిష్యుడు అవుతావా అని చెప్పి రాదు, మనమే గురువుని వెతుక్కుంటాం. అలా వెతుక్కున్న గురువుకే విలువ ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున మిమ్మల్ని కూడా శిష్యుడు వెతుక్కుంటూ వస్తాడు కాబట్టి. సో నాకు తెలిసి ఒక కంప్లీటెడ్నెస్ వచ్చేది అప్పుడే నమ్ముతాను.